హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజీస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం ప్రిపేర్ చేయబోతున్న రెసిపీ మష్రూమ్ బిర్యానీ. దీనికోసం మనం ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 2 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకొని ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసేసి శుభ్రంగా నీట్గా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసుకొని అందులోకి తగినన్ని వాటర్ యాడ్ చేసేసి ఒక 1 అవర్ పాటు బియ్యాన్ని నానబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులో కొన్ని వాటర్ తీసుకోండి. అందులోకి మనం ఒక 400 గ్రామ్స్ ఆఫ్ మష్రూమ్ని యాడ్ చేసేసి ఇలా శుభ్రంగా నీట్గా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. వేరే ప్లేట్ తీసుకొని అందులోకి మష్రూమ్ని ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోవాలి. అన్ని మష్రూమ్స్ని ఇలానే కట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ఇలా ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి. అది కొంచెం హీట్ అయ్యాక అందులోకి ఆయిల్ 2 టేబుల్ స్పూన్ అండ్ నెయ్యి 1 టీ స్పూన్ యాడ్ చేసేసి ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసేసేయండి. ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్న స్పైసెస్ మొత్తం యాడ్ చేసేసుకోవాలి. ఇవి వచ్చేసి ఇలాచీ, లవంగాలు, షాజీరా అండ్ అలాగే చెక్క, ఒక స్టార్ అండ్ కొన్ని మిరియాలు కూడా యాడ్ చేసేసి ఇవన్నీ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి మనకి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోండి. ఆనియన్ మనకి త్వరగా కుక్ అవ్వాలి అంటే ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకుంటే త్వరగా కుక్ అవుతుంది. ఆనియన్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఆనియన్ కూడా మనకి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ యాడ్ చేసేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడే మనకి ఈ బిర్యానీకి మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. సో ఇదంతా ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర అండ్ అలాగే కొంచెం పుదీనాని కూడా యాడ్ చేసేసుకొని ఇదంతా మంచిగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 2 పెద్ద టమాటాలను తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ టమాటా యాడ్ చేసాక ఇదంతా మంచిగా కలిసేలాగా ఒకసారి మనం మంచిగా మిక్స్ చేసేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసేస్తే మనకి టమాటా మంచిగా సాఫ్ట్గా కుక్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనం దీనిపైన ఇలా మూత పెట్టేసి కుక్ చేద్దాము. ఒక 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూద్దాము. చూసారు కదా, మనకి టమాటా మంచిగా సాఫ్ట్గా కుక్ అయింది. సో దీని అంతటిని ఇలా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకున్నాము. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం అండ్ అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ అండ్ 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ యాడ్ చేసేసి ఇవంతా మంచిగా కలిసేలాగా ఇలా మిక్స్ చేసేసేయండి. ఈ మసాలాలన్నీ మనకి ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. అప్పుడే మంచి అరోమా వస్తుంది. సో వీటన్నిటిని ఇలా మంచిగా మిక్స్ చేసుకొని దీనిపైన మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలా కుక్ చేసుకున్నాము. ఈ మసాలాలు మాడకూడదండి. సో అది మాడితే కొంచెం చేదొచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వీటన్నిటిని మంచిగా ఇలా మనం ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని తీసి ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ మష్రూమ్ ఇందులోకి యాడ్ చేసేసి అంతా ఒకసారి మంచిగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం మొత్తాన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని దానిపైన మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేద్దాము. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. చూసారు కదా, మనకి మష్రూమ్లో నుంచి వాటర్ ఇలా బయటకు వచ్చేసి ఇదంతా ఇలా మంచిగా కుక్ అయిపోయి ఉంటుందన్నమాట. సో దీని అంతటిని మనం ఇలా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇలా మంచిగా కలిపిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా తీసి యాడ్ చేసేసుకోవాలి. రైస్లో వాటర్ లేకుండా డ్రైన్ చేసేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ రైస్ని తీసి మనం ఇందులోకి యాడ్ చేసేసుకొని రైస్ విరగకుండా ఇలా నెమ్మదిగా మెల్లిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఒకసారి అంతటిని మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. మనం 2 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసుల వాటర్ సరిపోతాయి. అది కూడా మనం 1 అవర్ పాటు సోక్ చేసాం కాబట్టి ఈ వాటర్ సరిపోతాయి అన్నమాట కరెక్ట్గా. సో వాటర్ని ఇలా యాడ్ చేసేసుకొని ఇదంతా మంచిగా కలిసేలాగా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. రైస్ విరగకుండా నెమ్మదిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇదంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో సాల్ట్ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకొని సాల్ట్ అది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం పుదీనా అండ్ అలాగే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని ఇదంతా మంచిగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని దీనికి కుక్కర్ లిడ్ పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనం ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారు కదా, మనకి బిర్యానీ ఎంత మంచిగా రెడీ అయిపోయిందో. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ అయిన టేస్టీ మష్రూమ్ బిర్యానీ రెడీ అయింది. దీన్ని మనం సర్వ్ చేసుకుందాము. ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.